కూడా వచ్చేసారిలే అవుతుందిలే అని రిలాక్స్ అవ్వలేదు. అది సక్సెస్కి సీక్రెట్ ఎక్కువ. గుడ్ థింగ్ ఏంటంటే మా అత్తమ్మ కూరగాయలు తెచ్చిచ్చే వాళ్ళు సపరేట్ ఉన్నారు, పువ్వులు తెచ్చిచ్చే వాళ్ళు సపరేట్ ఉన్నారు, అండ్ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఇన్ కేస్ సడన్గా ఎమర్జెన్సీగా ఏమైనా కావాలంటే మా వీరబాబు ఉన్నాడు. కొంతమంది పిచ్చి వీడియోలు పనికిరాని వీడియోస్ పెడుతున్నామన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ పనికిరాని వీడియోస్ చేసిన వాళ్ళే 1 మిలియన్ రీచ్ చేయాలి. ఎంత టైం స్పెండ్ చేస్తే మనం చక్కగా సంపాదించుకోవచ్చు. దీని మీదే చాలా బాగా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ట్రై చేయండి అండ్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నీ సాధించగలరు. ఈ వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు మా జర్నీ ఇంత దూరం రావడానికి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి పేరు పేరుపైన. అందులో ఫస్ట్ మేము మా దిలీప్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అలేఖ్య థ్యాంక్ యూ సో మచ్, అండ్ సోనీ, టింకు, పాపాయి పేరు అనిల. సో వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. నెక్స్ట్ భాగ్యశ్రీ గారి దగ్గర గంటా భాగ్యశ్రీ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అండ్ అలాగే శతమానం ఓనర్స్ ప్రసాద్ అన్న అండ్ శ్రీనివాస్ అన్నయ్య అండ్ మా బుజ్జి, మా హేమ అండ్ గోవింద్ గారు వైజాగ్ బ్రాంచ్ మేనేజర్. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు. అండ్ నెక్స్ట్ వస్తే ఇంకా మా గాయత్రి రెడ్డి అక్క అసలు లవ్ మామూలుగా ఉండదు. థ్యాంక్స్ అక్క. అండ్ చిన్న చెల్లి పప్పు ఏమో పెద్ద చెల్లి. తర్వాత మాకు రమీనా గారు, మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ రమీనా గారు. అండ్ మా శ్రీత అయితే ఇంకా వేరే లెవెల్ అండి గారు, షార్ట్ బ్రదర్ అనమాట. అండ్ తర్వాత సరిత ఆంటీ చీకులూరుపేట సరిత ఆంటీ, అండ్ చిలకలూరుపేటలో కుమార్ స్వీట్స్ వాళ్ళు కూడా. అండ్ షీ నీడ్స్ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. అండ్ సఖీ ఓనర్ శేఖర్ గారు. అండ్ మంగళగిరి సపోర్ట్ మామూలుగా ఉండదు. ఎంత బాగా అసలు నిజంగా ఆడపిల్లల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అండ్ బాండింగ్ చాలా బాగుంటుంది అక్కతో మాకు. అవును, అలాగే మాకు సత్యభామ వాళ్ళు మా పిన్ని ఉంటారు, పిన్ని, దివ్య అండ్ ధీరా. వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. మన విజయవాడ అమ్మ నాన్న అండ్ మా పెద్దమ్మ చాళుక్య రెస్టారెంట్ అండ్ మా పిన్ని బాబాయ్ పిన్ని అండ్ బాబాయ్ హర్ష, మృదుల. అసలు పిన్ని బాబాయ్ అయితే మా అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటారు. సో అంతా నేను థ్యాంక్స్ చెప్పట్లేదు, ఫ్యామిలీ. లవ్ యూ పిన్ని, లవ్ యూ బాబాయ్, లవ్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ గీతాశ్రీ శారీస్ మా గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు. అండ్ ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ శరణ్య అండ్ ఇక్కత్ వరల్డ్ యుగంధర్ గారు. అండ్ వీళ్ళందరితో పాటు మాకు బాగా సపోర్ట్ చేసేది సిద్ధార్థ్ గారు, మిస్సమ్మ సిద్ధార్థ్ గారు. చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తారు సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు. అండ్ ఈ మధ్య మాకు యాడ్ అయిన ఆశా బొటిక్ వాళ్ళు, ఆశా బొటిక్ అండ్ నర్సరావుపేటలో మల్లిక గారు, తిరుమల కలెక్షన్స్ నిజంగా చాలా అటాచ్ అందరూ. అండ్ ఈ మధ్య అలేఖ్య గారి ఫాదర్ కూడా, అవునవును, మిస్సమ్మ అలేఖ్య గారి ఫాదర్ కూడా. అంటే ఇప్పుడు ఈ జర్నీలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళామా చేసామా అన్నట్లు ఉండదండి. మా బాండింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మాకు. ఆ ట్రీటింగ్, పప్పు మాట్లాడే విధానం కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగుంటుంది. అది బోత్ వేస్ నుంచి ఉంటుంది, నాట్ ఓన్లీ ఒక్క సైడ్ నుంచి రాదు, ఇద్దరు సైడ్ నుంచి వస్తుందని ఎప్పుడు పప్పు అది బిలీవ్ చేస్తుంది. నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అంటే ఇంకా ఎవరన్నా నేమ్స్ ఏమన్నా మర్చిపోతే క్షమించండి, కానీ మీరు ఎప్పుడు వీడియోస్ పెట్టకండి, మర్చిపోయామని షాప్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ అంటే ఈ సడన్గా గుర్తు రావట్లేదు, కానీ మీరు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది. అలాగే వారణాసిలో మా రాజేష్ అంకుల్, నిఖిల్, ఉన్నతి సూపర్ గా చూసుకుంటారు. ఇంకా బళ్ళారికి వెళ్తే మా ఉమ్మ గారు, లత గారు. అసలు యాక్చువల్ గా నాకు గారు కాదు, ఉమా లతక్క అంతే. నాకైతే ఉమా లత. సో వాళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా వేరే ఊరికి వెళ్ళడం అంటే అంతే, ఇంకా మేము బయటికి వెళ్ళడం లేదా విజయవాడకి ఎక్కువ వెళ్తాం, వైజాగ్ వెళ్తాం. విజయవాడ, వైజాగ్, వారణాసి అండ్ బళ్ళారి ఇవన్నీ బాగా హార్ట్ టచింగ్ అనమాట. ఎందుకంటే మాకు మంచిగా ఎంజాయ్ చేసాం మేము, మెమరీస్ చాలా బాగుంటాయి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం, కానీ థ్యాంక్సే చెప్పుకోగలం ప్రస్తుతానికి. బట్
మీ దగ్గరకు వచ్చి మీరు కలిసినప్పుడు మాటల్లో చెప్తాం, హక్ చేస్తాం. అండ్ ఎప్పుడూ మమ్మల్ని మీ స్వప్నగా, మీ యశుగా, మీ ఇంట్లో మంచిగా ట్రీట్ చేస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏంటి ఈ వీడియో ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, మనం 1 మిలియన్ ఫ్యామిలీ అయ్యాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము జర్నీ కరెక్ట్గా యూట్యూబ్లో స్టార్ట్ చేసింది అయితే సెప్టెంబర్ 30th మేము పెట్టాము ఛానల్ 2022లో. కానీ మేము యాక్టివ్గా లేము అప్పటికి. అసలు మీరిద్దరు ఫస్ట్ మా గురించి అడుగుతూ ఉంటారు కదా. నేను యశు ఇద్దరం జిమ్ మేట్స్. 3.5 years మా జర్నీ స్టార్ట్ అయ్యి. సో ఇద్దరం జిమ్కి వెళ్ళే వాళ్ళం. జిమ్లో నార్మల్గా హాయ్ అని మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఎలా ఏ రోజు అంత బాండింగ్ అయిందో తెలియదు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, సిస్టర్ అనుకోండి, ఇంకా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ. మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా, ఈ 2 families కలిసి ఫ్యామిలీ లాగా అయిపోయాము. అసలు మేము చెప్పేవరకు మేము ఫ్రెండ్స్ అని ఎవరికి తెలియదు కూడా. అంటే అందరూ మమ్మల్ని అట్లా ఓన్ సిస్టర్స్ అనుకుంటారు. అండ్ మేము అనుకోవడం, ఇప్పుడు ఏదన్నా అకేషన్ జరిగితే మేమిద్దరం లేకపోతే అది మేము ఊహించుకోలేము కూడా. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి పప్పు లేకుండా నేను ఉన్నాను, నేను లేకుండా పప్పు ఉన్నింది. కానీ ఇప్పుడు మేమిద్దరం లేకపోతే అది మనం అంతెందుకు, ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మా ఆడపడుచులు వచ్చినా, మా చెల్లి వాళ్ళు వచ్చినా, అమ్మ వచ్చినా ఫస్ట్ యశు ఏది అని అడుగుతారు. యశు వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఇంకా జాలాదికి అయితే నేను రాకుండా తను వెళ్ళదు, వెళ్ళినా కూడా ఎందుకు రాలేదు అని అడుగుతారు. అట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మా గురించి మీరు ఏ రిలేషన్ అనుకున్నా సరే మేమైతే సోల్మేట్స్ అండి. మేము బాడీలు 2 కానీ మేమిద్దరం ఒకటే. అది చాలా విషయాల్లో ప్రూవ్ అయింది. మీరు నమ్మకపోవచ్చు, నేనే యాక్చువల్లీ ఇలాంటివి నేను నమ్మను. కానీ నేను నమ్ముతా. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైనా అనుకుంటాను, నేను చెప్పను, వెంటనే పప్పు చెప్పేస్తాను. అరే నీకు ఎలా తెలిసి నేను ఇప్పుడు అది అనుకుంటున్నాను అని చెప్పేసి. తను ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలుసు, నాకు ఎప్పుడేం కావాలో తనకి తెలుసు. సో చాలామంది అడుగుతూ ఉంటారు మీ ఇద్దరు ఏంటి అంటే, ఏంటో మాకు తెలియదు, మేమిద్దరం ఒకటి, అదొకటి తెలుసు. అండ్ మాలాగా మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేయండి. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి స్టార్ట్ చేస్తూ ఉండండి. మీ జర్నీ అలా వెళ్తూనే ఉంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. స్టార్టింగ్లో మీరు తొందరగా రీచ్ అవ్వకపోవచ్చు, బట్ ఏదో ఒక టైంలో రీచ్ అవుతారు. ఏదైనా సరే, ఏ వీడియో అయినా, ఒక వీడియో లేదా ఒక షార్ట్ ఖచ్చితంగా అది వైరల్ అవుతుంది. అది ఏదవుతుందో చెప్పలేము. అక్కడ నుండి మనం వెళ్తా ఉంటాం. మమ్మల్ని, మా లైఫ్ని మార్చింది అయితే ఏంటది, కర్రపెండలం, రాజమండ్రి. ఎప్పుడు మాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఫ్రీక్వెన్సీ కలుస్తుంది అంటే ఒకటే ఆలోచనలు, ఒకటే థింకింగ్ ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ వి బోత్, మా బావ కానీ మా జేసీ కానీ సేమ్. ఫ్యామిలీ కూడా సేమ్ ఉంటుంది. ఎర్లీగా పడుకుంటాం, ఎర్లీగా లేస్తాం, ట్రావెల్ ఎక్కువ ఇష్టం. కష్టపడ్డా ఏదేమైనా తిండి ఉన్నా లేకపోయినా అయినా మేము 9-9:30కి పడుకుంటాం, 5కి లేస్తాం. అది మా సక్సెస్ సీక్రెట్ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మా జర్నీలో అందరూ పొగిడే వాళ్ళే కాదు, మమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతమంది ఎన్ని మాటలు అంటారు తెలుసా. ఇప్పుడు శారీ వేసుకొని గుడికి వెళ్ళేటప్పుడు నేను శారీ వేసుకుంటాను. వర్క్ వెళ్ళేటప్పుడు నేను నార్మల్ డ్రెస్లు వేసుకుంటాను కదా, ఫ్రాక్స్ వేసుకుంటాను. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నాను, 6 years ఉన్నాను అండ్ వర్క్ చేశాను, హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను, నా జాబ్ అది. కాబట్టి పెళ్ళికి ముందు నుండే నేను మంచిగా ఫ్యాషన్గా రెడీ అయ్యేదాన్ని. మాకు అలవాటు. అంటే సిటీ లైఫ్లో ఉన్నప్పుడు దేనికి ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలో నాకు తెలుసు. అలా కొంతమంది ఏటకారంగా లెగిన్ మర్చిపోయావు ఫ్రాక్ల మీద అంటే నాకు తెలుసు కదా. ఇప్పుడు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకోకూడదు అంటారు కదా. నేను విరబోసుకొని వెళ్తుండే, కానీ పప్పు నాకు చెప్పేది అట్లా చేయకూడదు, టెంపుల్కి వెళ్ళినప్పుడు దాన్ని ట్రై చేసుకోవాలి అని చెప్పేసి. షీ నోస్ కదా, నాకు తెలియదు, తను నేర్పిన. అలానే తనకి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా వేసుకోవాలి అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ మీరు అద్దం ముందు చూసుకుంటే మీకు నచ్చిందా లేదా, మీకు చూస్తే తెలుసు కదా నచ్చిందా లేదా. అండ్ మెయిన్ మీ ఫ్యామిలీని అడగండి. మీ ఫ్యామిలీ ఏమన్నా కామెంట్ చేస్తే అది మీరు పట్టించుకోండి. కానీ పక్క వాళ్ళు ఊరికి కావాలని పోక్ చేసే వాళ్ళు ఉంటారు, అనేవాళ్ళు ఉంటారు. అంటే యశు చిన్నప్పటి నుండి కొంచెం బొద్దుగానే ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి తన బాడీ కొంచెం లావుగా అయిపోయింది. కానీ తను చాలా హార్డ్ వర్క్ చేసి 130 kgs ఉన్న అమ్మాయి 78కి వచ్చావా, 78కి వచ్చింది. తనకు ఇప్పుడు ఎవరికైనా స్లిమ్గా సన్నగా ఉండాలని ఉంటుంది. మనం ఎప్పుడు బాడీ షేమింగ్ గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకైనా కూడా బాడీ షేమింగ్ చేయకూడదండి, అలా మాట్లాడకూడదు. ఎవరికైనా సన్నగా ట్రిమ్గా ఉండాలని ఉంటుంది. బర్రెలాగున్నావు, దున్నపోతులాగున్నావు అని ఒకసారి దాన్ని అన్నారు. నన్ను కూడా నువ్వు చున్నీ వేసుకో బర్రే, అట్లా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. హాట్ సెట్స్ వేసుకున్నా
జీన్స్ వేసుకున్న, టీ షర్ట్స్ వేసుకున్న చున్నీ వేసుకోమంటారు, ఫ్రాక్స్ వేసుకుంటే లెగ్గిన్ వేసుకోమంటారు, చీర కట్టుకుంటే నీకు ఇది సూట్ కాలేదంటారు, నువ్వు బ్లౌజ్ కరెక్ట్ వేసుకోలేదంటారు, అండ్ నీకు బట్టన్ ఎత్తుంది అంటారు, నీకు ఫోరెడ్ ఎక్కువ ఉంది అంటారు. మనని పొగిడే వాళ్ళకన్నా తిట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఫస్ట్ థింగ్ వాటిని మర్చిపోండి, హార్డ్ వర్క్ చేయండి. సో ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేసి ప్రమోషన్స్ రాకపోతే నీకేం రాదు, నీ ఛానల్ వేస్ట్ అంటారు. సో మంచి కొలాబరేషన్స్ వస్తే ఇంకా నీకు ఇదే పని, నువ్వు సంపాదించుకుంటున్నావు అంటారు. మళ్ళీ మా అత్తమ్మ నాకు సపోర్ట్ చేసి బయటికి వెళ్తే అత్తని ఇంట్లో చాకరీ చేపించి నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే మీకు తెలియదు కదా అండి. మీరు కెమెరాలో చూసేది కొంచెమే, బ్యాక్గ్రౌండ్లో ఉండేది చాలా ఉంటుంది. మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, మా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది అని చెప్పేసి. అలా ఊరికే రాదండి ఏది కూడా, వెనకాల ఎంత కష్టం ఉందో. మీరు 1 మిలియన్ షార్ట్ అయినప్పుడు చూసుంటారు కదా పప్పు చెప్పినప్పుడు, అది ఏదో షో ఆఫ్ కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేసింది ఆ హ్యాపీనెస్. అది వెనకాల ఎంత కష్టం ఉందో వి బోత్ నో ఈచ్ అదర్, అది మాకు తెలుసు. పిల్లలతో టైం స్పెండ్ చేసి రోజంతా ఇంట్లో ఉండాలి, మేము కూడా హ్యాపీగా సోఫాలో పడుకొని రెస్ట్ తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అలా రిలాక్స్ అయితే ఇంకా రిలాక్స్ అవుతూనే ఉంటాం. హార్డ్ వర్క్ చేసే టైంలో హార్డ్ వర్క్ ఎవరెళ్ళమన్నారు ఉండొచ్చు కదా అని కూడా అంటారు తప్పు వాళ్ళు. డబ్బుల కోసం వెళ్తున్నావు అంటే డబ్బులు లేకుండా ఉట్టిగా ఎవరు పని చేస్తారండి? ఎందుకు పని చేయాలి? డబ్బుల కోసం మనం ఎవరైనా, మన తల్లిదండ్రులు మన కోసం సంపాదించారు, మనం మన పిల్లల కోసం చేస్తాం. ఇప్పుడు డబ్బులు ఉండాలి, ఎంత ఉండాలి అంత ఉండాలి. ఆ డబ్బులని ఏ టైంలో స్పెండ్ చేయాలి, ఎవరి కోసం స్పెండ్ చేయాలి, ఎలా ఉండాలి, నలుగురిలో మనం ప్రౌడ్గా ఎలా ఉండాలి. డబ్బులు సంపాదించాలి అని ఖర్చు లేకపోతే లైఫ్లో ఇంకేం ఉండదు. వన్ థింగ్ పప్పు, వాళ్ళకి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ ఫాదర్స్ 4 ఫాదర్స్ ఇచ్చుంటారు పప్పు, అందుకని అలా అంటున్నారు. కానీ మన సైడ్ నుంచి మనకి ఏం లేదు కదా, మనమే సంపాదించుకోవాలి కదా. మనం మంచిగా చదివిపించారు, అది వాళ్ళు ఇచ్చిన ఆస్తి అదే కదా. మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్లో ఏమి ఆస్తులు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీతో పాటు ఈ వీడియో మా చెల్లి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా ఆడపడుచులు, మా అత్త సైడ్ వాళ్ళు, అమ్మ సైడ్ వాళ్ళు అందరూ చూస్తుంటారు. అందరికీ తెలుసు మా డాడీకి మేము 3 కూతుర్లము. మా డాడీకి మంచి చక్కగా పెళ్లి చేశారు. నేను పెట్టుకోవడానికి వేసుకోవడానికి కొన్ని నగలు ఇచ్చి నన్ను మా ఆయన చేతిలో పెట్టారు. మా ఆయనకి కూడా అంటే జస్ట్ మా అత్తమ్మ చదువుకిచ్చింది కానీ ఆస్తులు ఏమీ ఇవ్వలేదు. అటు ఆయన తెచ్చుకోలేదు, ఇటు నేను తెచ్చుకోలేదు. ఇద్దరం చదువుకున్న దాంట్లో వచ్చిన జాబ్ని కష్టపడి చేస్తూ, ఇంకా ఏవైనా వర్క్స్ దొరికితే కష్టపడి చేసుకొని ఈ స్టేజ్కి వచ్చాము. సో మన పేరెంట్స్ మనకు ఎలాగో ఆస్తులు ఇవ్వలేదు, అట్లీస్ట్ మన పిల్లలకైనా ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి అని మేము అనుకోవడంలో తప్పేముంది. ఆయన వచ్చిన వర్క్ని మేము వెళ్ళి చేసుకుంటున్నాము. కొలాబరేషన్స్ చేయడంలో ప్రమోషన్స్ చేస్తావు అంటే ఎవరు చేయట్లేదు? యూట్యూబ్ వాళ్ళు చేయట్లేదా? సినిమా వాళ్ళు చేయట్లేదా? ప్రమోషన్స్ చేయడంలో తప్పు లేదు. అంతకుముందు టీవీలో చూసి మనకి ఏదైనా ప్రోడక్ట్ ఎక్కడుందో తెలిసేది. ఇప్పుడు మీడియాకి వచ్చిన తర్వాత అది అయింది. ఆయన అసలు కేర్ చేయను నేను, ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను తెలుసు. అంతకుముందు పాంప్లెంట్స్ చేసేవాళ్ళు, తర్వాత పేపర్స్. ఇప్పుడు అసలు పేపర్స్ ఎవరు తీసుకుంటున్నారు? అంత టైం ఎక్కడ ఉంటుంది? ఫోన్ ఓపెన్ చేసి ఈ పేపర్స్ చదువుతున్నారు. ఎవ్రీథింగ్ ఫోన్లోనే చూస్తున్నారు కదా. అంతకుముందు గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం ఏదైనా కావాలంటే. ఇప్పుడు విజువల్స్, వీడియో. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటే దాని యూసేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి యూట్యూబ్లోనే చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఇది అక్కడ తెచ్చుకున్నాం కదా అంటే, ఈ డ్రెస్ నీకు ఫ్రీగా వచ్చిందా అని అడుగుతారు. ఫ్రీగా వచ్చిందా రాలేదా అన్న థింగ్ పక్కన పెడితే, మీకు ఫ్రీగా వస్తే మరి మీరు తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా నేను 10 years హార్డ్ వర్క్ చేస్తే నాకు ప్రమోషన్స్ ఇస్తున్నారు. కానీ డైరెక్ట్గా రోడ్డు మీద వెళ్ళే స్వప్నాన్ని పిలిచి నువ్వు రా మా షాప్కి వచ్చి నువ్వు ప్రమోషన్ చేయి, నీకు డబ్బులు ఇస్తామని, నీకు డ్రెస్సులు ఇస్తామని అడగలేదండి. కొన్ని సంవత్సరాలు నేను హార్డ్ వర్క్ చేసిన తర్వాత నేను 10 మందికి తెలుసు, 100 మందికి తెలుసు, 1,00,000 మందికి తెలుసు, ఇప్పుడు 10 లక్షల మందికి తెలుసు. కాబట్టి నీ ద్వారా చెప్తే కొంచెం ఫాస్ట్గా మా షాప్ రీచ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్తున్నాం. కానీ మేము ఎవరికి కాల్ చేయలేదు. అండ్ ఇద్దరికి అగ్రిమెంట్, నేను ఇక్కడికి వస్తాను, ఇన్ అవర్స్ స్పెండ్ చేస్తాము. వాళ్ళకి మాకు అగ్రిమెంట్లో మేము స్పెండ్ చేసే టైంకి మేము ఛార్జ్ చేస్తామే కానీ అదేదో ఎవరిని మోసం చేయలేదు. నేను మోసం చేస్తున్నానా లేదా అన్నది దేవుడికి తెలుసు. సో ఫస్ట్ థింగ్ అది. సో ఏదైనా సరే మీరు ఏవైనా ఛానల్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. నేను ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఛానల్ బాగుంది, నేను మీకు ఏమైనా సపోర్ట్ చేయగలను అంటే ఖచ్చితంగా మేము చేస్తాం. ఇద్దరం ఆడపిల్లలం మేము స్టార్ట్ చేసాం కానీ మా ఇద్దరి వల్ల కూడా అవ్వలేదు. అది మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల అండ్ మా హస్బెండ్స్ సపోర్ట్ చేయడం వల్ల, మా అత్త వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల, మెయిన్ మా పిల్లలు సపోర్ట్ చేయడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అంటూ ఉంటారు, నువ్వు పిల్లల గురించి చెప్తూ ఉంటావు, ఎథిక్స్ గురించి చెప్తూ ఉంటావు, నీ పిల్లలతో నువ్వు టైం స్పెండ్ చేయట్లేదు కదా, చెప్పే అర్హత ఎక్కడ ఉందంటే
ఎవరు చెప్పారండి నేను మా పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదని? నేను ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా ఫోన్లో వాళ్ళు ఎప్పుడొచ్చారు, ఏం చేశారు, ఎక్కడున్నారు, ఏం తిన్నారు అన్నీ మేము కనుక్కుంటాం. యాక్చువల్లీ మా అత్తమ్మ ఫుడ్ గురించి వాళ్ళు రావడం వాళ్ళదంతా మా అత్తమ్మ చూసుకుంటుంది. బట్ స్టిల్ మేము వచ్చిన తర్వాత మా అత్తమ్మ మాకు అన్నీ చెప్తుంది, కాల్ చేస్తారు, మాట్లాడతారు, నాతో చెప్తారు, అన్నీ షేర్ చేసుకుంటారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చాలా బాగుంది. మా అత్తమ్మ చూసుకుంటారు, మా ఆయన చూసుకుంటారు. మేము బయటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ తోడుంటారు. మా హస్బెండ్ వాళ్ళు కూడా ట్రిప్స్కి వెళ్తారు. యశు వాళ్ళ హస్బెండ్ రెగ్యులర్గా మలేషియాకి వెళ్తూ ఉంటాడు. మా హస్బెండ్ కూడా వేరే 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 కంట్రీస్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం, ఆ టైంలో మేము ఇంట్లో ఉంటాం. ఉంటే నేనైనా మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరి ఇంట్లో పిల్లల దగ్గర ఖచ్చితంగా ఉంటాం. పేరెంటింగ్ అంటే ఓన్లీ మదరే కాదు, ఫాదర్కి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నేను చేస్తున్నది మా బాండింగే మేము మీతో షేర్ చేసుకుంటున్నాం. కానీ బుక్లో చూసి అవన్నీ కాపీ పెట్టుకొని అవన్నీ చేసుకొని నోట్లో పెట్టుకొని నేను మీతో మాట్లాడట్లేదు. మనసులో ఉన్నది మేము ఏం చేస్తున్నామో అది మీకు చెప్తున్నాం. అది మంచిగా చెప్తున్నాం కదా, చెడిపోండి అని చెప్పట్లేదు. అండ్ బావ కానీ జేసీ కానీ ఆ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇంత దూరం జర్నీకి వాళ్ళిద్దరు సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మాకు ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళనే అడుగుతాం. నమ్మకం, ఇద్దరు ఆడపిల్లల్ని మిమ్మల్ని ఇచ్చి పంపిస్తారు. మేము ఏ హోటల్లో ఉన్నా ఎక్కడ బుక్ చేసినా వాళ్ళు ముందే మాకు బుక్ చేసి మమ్మల్ని అక్కడ పంపిస్తారు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి, మా ఫోన్లో ఎవరున్నారు, ఎవరితో ఏంటి అసలు ఏమీ చూడరు. మేము కూడా వాళ్ళని అలానే ట్రీట్ చేయం. ఎందుకంటే మాకు వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళకి మా మీద నమ్మకం. ఇప్పుడు హస్బెండ్స్కి నమ్మకం ఉండడం ఓకే, కానీ మా అత్తళ్ళకి మా మీద నమ్మకం ఉంది చూసారా, అది చాలా చాలా గ్రేట్ థింగ్గా మేము ఫీల్ అవుతాం. అండ్ ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడూ ఇలాగే కాపాడుకుంటాం. వాళ్ళు మాకు అత్తమ్మలు కాదు, మా అమ్మల్లాగానే మేము చూసుకుంటున్నారు. మాకనే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి అలా అత్తలు సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు నిజంగా ఎక్కడికి వెళ్తారు, మాకన్నా ఫాస్ట్గా, మాకన్నా ఇంకా పైకి వెళ్ళగలరు. మాకున్న దాంట్లో మా చిన్న టాలెంట్స్లో మేము ఇలా ముందుకెళ్తున్నాం. స్క్రిప్ట్ రాసుకోవడం కానీ డ్రామాలు చేయడం కానీ మాకు తెలియదు. మాకు ఏమనిపిస్తే మేము అవి చూపిస్తాం. ఇప్పుడు బాడీ గురించి అయితే అసలు మాట్లాడొద్దండి ప్లీజ్. ఎందుకంటే ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి బాడీ థింగ్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. నేను ఏం వేసుకుంటున్నానో నాకు తెలుసు. నేను ప్యాంట్స్ వేసుకోవట్లేదు మర్చిపోతున్నారు అన్నారు కదా, ఎక్స్క్యూజ్ మీ, మేమేం మర్చిపోము, నాకు ఎలా వేసుకోవాలో తెలుసు. కార్డ్ సెట్స్ మీదకి చున్నీలు వేసుకో. అండ్ ఇంకొకటి, నేను పందిలా తింటున్నాను అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నేను అంత తినను. తినేది మీకు చూపిస్తున్నాం కానీ ఎంత తినాలో అంతే తింటాం. నిజానికి తను కొంచెం కొంచెమే తింటుంది. ఇంకా నన్ను అంటారు ఎప్పుడు నీకు తిండి పనేనా అంటే, నా జాబే తిండి. నేను ఒక షెఫ్, వండడమే నా పని, టేస్ట్ చూపించడమే నా పని, టేస్ట్ చేయడమే నా పని. సో అసలు అట్లా మాట్లాడతారు. కొంచెం సన్నగా అవ్వచ్చు కదా, కొంచెం సన్నగా అవ్వచ్చు కదా అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క మెటబాలిజం ఉంటుంది. మా పప్పు ఇట్లనే ఉంటుందండి. కానీ నాది నేను ట్రై చేస్తాను, కానీ చెయ్యట్లేదని మీకు తెలియదు కదా. నేను ఎలా చేస్తున్నాను వర్కౌట్స్ అవన్నీ మీకు తెలియదు కదా. మంచిగా మేము వాకింగ్కి వెళ్తాం, మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం జిమ్కి వెళ్తాం. అండ్ ఎంత యాక్టివ్గా ఎవరికైనా కూడా లావుగా ఉండాలి, పండగ ఉండాలి అని ఎవరికి ఉండదు కదా. అందరికీ సన్నగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలనే ఉంటుంది. ఎందుకు అట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఏదో ఒకటి అనాలి, ఇట్లా పోక్ చేయాలి అని ఉంటుంది. కానీ వాళ్ళని వదిలేస్తే మంచి కామెంట్ చేసే వాళ్ళు కూడా, మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా, మమ్మల్ని మంచిగా చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ యూట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ టైం. ఎంత టైం స్పెండ్ చేస్తే మనం చక్కగా సంపాదించుకోవచ్చు. దీని మీదే చాలా బాగా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ట్రై చేయండి, అండ్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నీ సాధించగలరు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టమని చెప్తారు. ఏంటంటే టిప్స్, వాళ్ళు అడిగిన వాళ్ళ క్వశ్చన్స్ Q&A ఏమన్నా అడిగితే దాని గురించి పప్పు మాట్లాడతారు. ఎందుకంటే నాకు అంత రాదు మాట్లాడతాను. అందుకు నువ్వు మంచిగా మాట్లాడతావు. బట్ అదే ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే, నేను మామూలుగా నువ్వు జీడిపప్పు తింటావని నేను ఊరికే ఏడిపిస్తాం సరదా. అది జస్ట్ సరదాగా అండి, అది మా ఇద్దరి మధ్యలో ఉన్నది. ఇప్పుడు మీరు టీచ్ చేసుకోరా, మీ ఇంట్లో ఏం అనుకోరా మీరు? అలానే మా ఇద్దరు మేము అనుకుంటాము. ఎప్పుడు నేను అవమానిస్తుంది, నీకు అర్థం కాదు, తన గురించి నీకు తర్వాత అర్థమవుతుంది అని ఒక ఆమె కక్ష కట్టినట్టు నా మీద పెట్టి ఏం అర్థమవుతుంది నేను తను ఏమన్నానని. అయినా తనకి లేని ఫీలింగ్ నీకెందుకమ్మా? మేము ఊరికే సరదాగా అంటాం, తనకు తెచ్చిపెట్టేది ఎవరు నీకు? సో నాకేం కావాలో తనకేం కావాలో నేను అంటే అండర్స్టాండింగ్ అండి అది ఇద్దరి మధ్యలో. మేము ఒక గంట చూసుకోకపోయినా, గంట మాట్లాడుకోకపోయినా నాకు మేము ఉండలేము. మేమిద్దరం తిట్టుకుంటాం, మంచిగా పోట్లాడుకుంటాం, మంచిగా ప్రేమగా ఉంటాం, అన్నీ ఉంటాయి. లైఫ్ అన్నాక ఉగాది పచ్చడి లాగా ఉంటాం మేమిద్దరం. అన్ని టేస్టులు చూడొచ్చు మీరు. మాతో ఉన్న వాళ్ళకి మేమేంటో తెలుస్తుంది నిజంగా. సో అలానే మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది.
మాకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవండి, ఎవరిని తిట్టాలని లేదు, ఏం లేదు. అండ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా పర్సనల్గా మేమేంటో తెలియదు, మేమేంటో తెలియకుండా కామెంట్ చేస్తున్నారు. కొంతమంది పిచ్చి వీడియోలు, పనికిరాని వీడియోస్ పెడుతున్నామన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ పనికిరాని వీడియోస్ చేసిన వాళ్ళే 1 మిలియన్ రీచ్ అయ్యారు. కానీ ఒకటి పప్పు, వాళ్ళు అంత టైం తీసుకొని నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు కదా, అంత నెగిటివిటీ ఉంటే మీకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంచెం వాళ్ళ గురించి కన్సర్న్. మంచిగా ఉంటే బాగుంటుంది కదా. ఏమో, నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. యా, ఎస్ కరెక్ట్ పప్పు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా పాజిటివ్గా ఉండండి గాయస్, ఎందుకు అట్లా దాని గురించి అదే వాళ్ళని వదిలేద్దామండి. సో మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము, ఇప్పుడు మేము వారణాసి నుండి హైదరాబాద్ వెళ్తున్నాం. ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అంటే అన్నీ ఇప్పుడు ఒక 2 డేస్లో మేము వెళ్తున్నాము ఏదైనా ట్రిప్కి అంటే ఆ రోజులో మా షూట్స్ ఏంటి, మేము ఎంతవరకు చేయగలం, ఇంట్లో ఏమేమి అత్తమ్మకి కావాలి, పిల్లలకి ఏమేమి కావాలి సెట్ చేసేసుకుంటాం. అత్తమ్మని అడుగుతాం, అమ్మ ఈ రోజుకి ఉన్నాయని. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మా అత్తమ్మ కూరగాయలు తెచ్చిచ్చే వాళ్ళు సపరేట్ ఉన్నారు, పువ్వులు తెచ్చిచ్చే వాళ్ళు సపరేట్ ఉన్నారు, అండ్ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఇన్ కేస్ సడన్గా ఎమర్జెన్సీగా ఏమైనా కావాలంటే మా వీరబాబు ఉన్నాడు, అట్లా అనమాట. సో పైన జ్యోతి వాళ్ళు ఉన్నారు, అండ్ జయరామ్ వాళ్ళు ఉన్నారు, మా హస్బెండ్ ఎట్లాగో ఉంటాడు, పక్కనే మా మమ్మీ వాళ్ళు ఉంటారు. కాబట్టి అండ్ ఇంకొకటి, పప్పు కంటే అత్త ముందు చూసుకునే వాళ్ళు మరి యశుకి ఎట్లా అని అనుకుంటారేమో. మేము ఉండేది పక్కనే కాబట్టి మా అమ్మ కానీ అత్తమ్మ కానీ ఉంటారు. ఇన్ కేసు లేకపోతే మా జేసీ ఉంటారు, జేసీకి కూడా బిజీ ఉంటే అత్తమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు పొద్దునే నిన్నేమైందంటే సాయంత్రం వెళ్ళేసి శాండీ బాక్స్ మా అత్తమ్మ దగ్గర ఇచ్చేస్తే అత్తమ్మ వాళ్ళకి ప్యాక్ చేసేటప్పుడు ప్యాక్ చేసేస్తుంది. సో బాక్స్ తీసుకొని వెళ్తారు, ఇంటికి వచ్చేస్తారు. వాడు మళ్ళీ ఇంటికి రాగానే యూనిఫామ్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ అత్తమ్మ దగ్గరికి వెళ్తే అత్తమ్మ ఫుడ్ పెడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కామెంట్స్ అన్ని, సిగ్గు లేదా మీ అత్తమ్మ వండి బాక్సుల్లో కట్టిస్తుంటే మీరు ఏం పిక్కుతున్నారు అని పెడతారు. చాలా పిక్కుతున్నాం యాక్చువల్లీ. అత్తమ్మకి నేను ఒక వంట మనిషిని పెట్టిన, సూపర్ కుక్ని తీసుకొచ్చిన, నేను ఇంట్లో ఉండి వంట చేస్తాను. ఫస్ట్ థింగ్ అత్తమ్మ, నాకు అది చాలా ఇష్టం, హ్యాపీగా చేయడం నాకు ఇష్టం. నేను చాతనన్న రోజు కిచెన్లో వంట చేయడం నాకు ఇష్టం. సో నువ్వు చేయాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు చేయదు అని అంటుంది. ఫస్ట్ థింగ్ అత్తమ్మ నన్ను అలో చేయదు. అండ్ ఓన్లీ అత్తమ్మ కుక్ చేసి బాక్స్లో పెట్టియడం అత్తమ్మ చేస్తుంది. మిగతా పని అంతా నర్సమ్మ, మా ఇంట్లో లక్ష్మి అని మేడ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ అత్తమ్మ కుక్ చేయడం, అది కూడా తన హార్ట్ఫుల్గా ఇష్టం కాబట్టి చేసుకుంటుంది. నేను చేయమని ఫోర్స్ చేయలేదు, చేయొద్దు అని ఏ రోజు నేను చెప్పే రైట్స్ కూడా నాకు లేవు, ఎందుకంటే తన ఇష్టం, తన లైఫ్. సో నాకేమి ఇష్టమో నన్ను చేసుకోమంటుంది. యాక్చువల్గా పెద్దవాళ్ళకి నచ్చినట్టు ఉంచితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, అదే మనకి బ్లెస్సింగ్స్. నేను 2 రోజులు ఇంట్లో ఉండి కంటిన్యూగా నేను వంట చేసి మా అత్తమ్మ పెడితే తను తీసుకోలేదు. కిచెన్లో కంటిన్యూగా నేను ఉంటే తను చేసుకోలేదు. తనకి అదే ఇష్టం. ఒక ఫోన్ చూడడం తనకి రాదు, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళదు, పక్క వాళ్ళతో తను ఎక్కువ టైం స్పెండ్ చేయదు. తనకి ఇష్టం ఏంటి అంటే కిచెన్లో ఉండాలి, పిల్లలకి నచ్చింది వండాలి, ఆ బాక్స్లో ప్యాక్ చేయడం తనకి ఇష్టం. సో తనకి ఇష్టం చేస్తుంది. ప్రతిదీ భలే మంచిగా ప్లాన్ చేసుకుంటారు, ఆర్గనైజ్గా చేస్తుంది. అది మళ్ళీ మేము చేస్తే నచ్చదు అత్తమ్మకి, మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ నార్మల్గా అట్లా పెట్టుకుంటారు. మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఎవరిని కష్టపెట్టి మేము వర్క్ చేయట్లేదు. మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని పంపుతున్నారు, మేము హ్యాపీగా చాలా హార్ట్ఫుల్గా అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నాం. మేము అంత హ్యాపీగా ఉన్నాం, మీరు ఏం టెన్షన్ పడవద్దు. అండ్ ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఏదో అవసరం లేకుండానే ఇంట్లో ఉండి ఎక్స్ట్రా థింక్ చేయడం కాదు, సాధించండి, కష్టపడండి 50 years వరకు కష్టపడి ఒక లైఫ్ సెటిల్ చేసుకొని అప్పుడు రిలాక్స్ అవ్వండి. ఎంతసేపు సంపాదించడమేనా, మరి ఎవరికైనా ఇస్తున్నావా, నువ్వు దానాలు ధర్మాలు చేయవా అని కూడా అంటారు. ఎవ్రీ మంత్ మేము అన్నదానానికి చేస్తాం, అవన్నీ చెప్పాం. అండ్ నేను వేసుకునే డ్రెస్సెస్ ఎవరికి అవసరమో కాలేజ్ పిల్లలకి ఇస్తాం, అండ్ శారీస్ ఇస్తాం. మేము ఎక్కడ ఎంత సంపాదిస్తున్నామో అందులో ఎంత స్పెండ్ చేయాలి, దానం చేస్తున్నాం అది చేస్తాం. కానీ అది మటుకు నేను ఎప్పుడు ఎక్కడ వీళ్ళకి ఇస్తున్నాను వాళ్ళకి ఇస్తున్నాను వీడియోలు తీయడం. అండ్ ఇంకొకటి అట్లా అంటున్నారు కదా, సో మాకు హెల్ప్ చేయండి, మాకు కావాలి అని చెప్పి మెసేజ్ అలా చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే మా ఎదురుగా, మా పక్కన, మా వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ వరకే మేము చూసుకుంటున్నాం. ఇలా మెసేజ్లు, మెయిల్స్ వచ్చిన వాటి దాకా మేము వెళ్ళలేము, ఎందుకంటే మాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు ఉన్నది మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇంకా చాలామంది ఉన్నారు బట్టలు కావాల్సిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మేము అంటే నేను చెప్పడం ఇష్టం లేదు, వీళ్ళకి సాయం చేస్తున్నాం వాళ్ళకి సాయం చేస్తున్నామని. మా వల్ల అవుతుంది అయితే మేము చేస్తున్నాము.
ఇంకా పైన బీచ్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఎప్పుడూ వీడియోస్ పెట్టి వీళ్ళకి ఇస్తున్నాం, సాయం చేస్తున్నాం, నేను ఇచ్చానని చెప్పు అని మనకి నేను అడగను, ఆ వీడియోస్ నేను తీయను. మీరు ఏమనుకున్నా సరే, నేను హెల్ప్ చేస్తున్నానా లేదా అన్నది మా మనస్సాక్షికి తెలుసు. అండ్ ఇప్పుడిప్పుడే అంటే మేము ఒక 4 years నుండి అమ్మవారికి కనెక్ట్ అవుతున్నాం, కనకధార స్టార్ట్ చేసాం. అందులో కొన్ని మాకు నెగటివిటీ వచ్చింది, దాన్ని మేము సరి చేసుకుంటూ ఉంటున్నాం. అండ్ మాకున్న బిజీ డేస్లో మేమున్న మా లైఫ్ స్టైల్లో అవన్నీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి కనకధారలో కొంచెం తగ్గించి మాకు పాసిబుల్ అయినప్పుడే మేము పెడుతున్నాం. బట్ స్వప్న వైట్ల ఛానల్లో మీరు ఎంత నెగటివిటీ పెట్టినా, ఎంత కామెంట్స్ చేసినా, మేము ఏం చేస్తున్నామో మాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. మేము ఏం డ్రెస్సులు వేసుకుంటున్నామో మాకు క్లారిటీ ఉంది, ఎలా రెడీ అవ్వాలో క్లారిటీ ఉంది, ఎలా వీడియోలు తీయాలో క్లారిటీ ఉంది. సో ఇష్టమైన వాళ్ళే మాతో వస్తారు, మాతో జర్నీ చేసేవాళ్ళు, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానీ స్టార్టింగ్లో మా వర్క్ మాకు చాలా కష్టం అనిపించేది, బట్ ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది, ఇష్టంగా రీచ్ అవుతున్నాం. బట్ Day 1 మేము ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నామో ఈ రోజుకి కూడా అంతే. ఏ రోజు కూడా వచ్చేసారిలే అవుతుందిలే అని రిలాక్స్ అవ్వలేదు. అది సక్సెస్కి సీక్రెట్ ఎక్కువ. ఇద్దరికి పప్పుని చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. సో బోర్డింగ్ టైం అయింది, మమ్మల్ని పిలుస్తున్నారు. అందుకే కొంచెం టెన్షన్ అయింది. మళ్ళీ కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.